మనుషులుగా పుడితే ఖచ్చితంగా వాళ్ళు తప్పులు చేస్తారు. తప్పుల నుంచి అనుభవం దొరుకుతుంది, అప్పుడే నేర్చుకుంటారు. దాని ద్వారా మంచి మనిషిగా మారచ్చు. ఒక తప్పు ఎలా ఉంటుందంటే అది మనం అసలు ఒప్పుకోలేము. అందుకని ఎదుటి వాళ్ళ మీద మనం నింద వేస్తాం. దీనికొక ముగింపే లేదు. మీరు చేసే తప్పులు మీకే తెలియనప్పుడు అది మళ్ళీ చేస్తారు. అది మళ్ళీ మీరు చేసేటప్పుడు తప్పుడు దారిలో వెళ్తారు. నిజాన్ని అర్థం చేసుకోలేరు. నమస్కారం, నేను దివ్యాంక త్రిపాఠి దహియా, క్రైమ్ పెట్రోల్ హెచ్చరిక విమెన్ అగైన్స్ క్రైమ్ కి స్వాగతం పలుకుతున్నా. ఇంకొక నిజం, హృదయాన్ని పిండేసే నిజం. ఈ రోజు క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్ లో మీరు చూడబోయేది ఎలాగంతా తనకే తెలియకుండా మనసులో ఉన్న ఒక భయం వల్ల మనిషి తప్పుడు పనులన్నీ చేస్తున్నాడు. వాడు చుట్టూ ఉన్న మనుషుల జీవితాల్ని కూడా పాడు చేస్తున్నాడు. ఈ విచిత్రమైన కథ 3 భాగాలుగా విడదీస్తున్నాం. ఇది 3 ఆడవాళ్ల కథ. మొదటి భాగంలో వచ్చేది అర్పిత. ఈ రోజైతే తననైతే చంపేస్తాను, లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. మీరు సైలెంట్ గా ఉండండి. అయితే మంచిది కాదు. నా బాస్ దగ్గర కాళ్ళు పెట్టుకుని ఒక మంచి కాలేజ్ లో అడ్మిషన్ తీసిచ్చాను. అది డొనేషన్ కూడా పే చేశాను. దీని తర్వాత ఏం చేయాలి చెప్పు సుశీల, నువ్వే చెప్పు. కాదు ప్లీజ్ అమ్మా, మీరైనా చెప్పండి. నా వల్ల కాదు నాన్న, ప్లీజ్. ఈరోజు నీ కథనే ముగిస్తాను. రామా దిగు. లేదమ్మా నేను రాను. నువ్వు రామ్మా. ఇది చూడండి మేడం, బాగుంది కదా? ఈ మెటీరియల్ చాలా బాగుంటుంది. వేరేదేదైనా చూపించండి. ఒక నిమిషం, ఇది చూడండి మేడం. అమ్మా ఇదేలా ఉంది? మేడంకి ఇవ్వు. అక్కడున్న బ్రౌన్ చూపించండి. ఇలా చూడు, ఇందులోంచి ఒక కుర్రాన్ని సెలెక్ట్ చేయి. వీడు పెళ్లి వీడియోలు తీస్తాడు. వీడు ఒక కొట్లో సేల్స్ మ్యాన్. సెలెక్ట్ చేయి. నాన్న, నాకు ఇప్పుడు పెళ్ళంతా వద్దు. అరే, సొంత వాళ్ళు అందరూ మనల్ని తిడుతూ ఉన్నారు. ఒక వయసుకు వచ్చిన పిల్లని నేను ఇంకా ఇంట్లో పెట్టుకున్నానని. ఇంకా మా పరువు ఎలా తీయాలనుకుంటున్నావు? ఇక్కడ మీకు అవమానం ఎక్కడ జరిగింది? మీరు చూపించిన వల్ల నాకు ఎవరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అరే, ఎందుకు నువ్వు పెళ్లి వద్దని చెప్తున్నావు? నేను డబ్బులు సంపాదించాలి. అయ్యో, మమ్మల్ని వదిలేయి. ఇంకా వదిలి పారేసే మమ్మల్ని. మేము మమ్మల్ని చూసుకుంటాం. నువ్వు మర్యాదగా పెళ్లి చేసుకుని ఒక జీవితం జీవించావు. అర్థమైందా? అర్థమయ్యేటట్టు దానికి చెప్పు, లేకపోతే ఒక నిమిషం. మొఖాన్ని చూడకూడదు. సరే, నీకేం కావాలి? సరే, చూడొచ్చు. మీరు ఏమివ్వగలరు? ఇదిగో. థ్యాంక్ యూ. ఇప్పుడైనా అనుమతి ఇస్తావా? కొంచెం రైస్ వేయి. మీరంతా ఎవరు? మేము యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాం. మీరు మాతో కొంచెం రావాలి. ఏంటి? కానీ ఎందుకు? ఫోర్జరీ కేసు కోసం. నువ్వు పని చేసే చోట ఎన్నో చెత్త పనులు చేశావు. మా ఎంక్వైరీలో తెలిసి వీడంతా ఊరికే వాగుతున్నారు. నేను ఎటువంటి తప్పు చేయలేదు. ఇలా చూడండి, మీరు తప్పైన చోటుకొచ్చారు. మా అబ్బాయి ఎలా చేయడు. ఇలా చూడండి, మీరు ఏం చెప్పాలన్నా సరే స్టేషన్ లో వచ్చి చెప్పండి. సార్, నేనేం చేయలేదు సార్. సార్, నేనేం చేయలేదు. చెప్పేది వినండి సార్. ఎవరో తప్పుగా కంప్లైంట్ ఇచ్చారు సార్. సార్, సార్, నేను నిజం చెప్తున్నాను సార్. నన్ను వదిలేయండి సార్. సార్, నన్ను వదిలేయండి సార్. వెళ్ళమన్నారు కదా. సార్, చెప్పేది వినండి సార్. అరే, నాన్న 7 ఏళ్లకి శిక్ష వేశారు. మన చుట్టాలు మొత్తం మనల్ని చూసి నవ్వుతున్నారు. నేను నా జీవితాంతో న్యాయంగా పనిచేసి బ్రతికిన వాడిని. ఈ రోజు ఇలా అనుభవిస్తున్నాను. మీరే కదా పెళ్లి చేసుకోమని చెప్పారు. నేను ఉద్యోగానికి వెళ్ళి మీకు సపోర్ట్ చేద్దాం అనుకున్నా. నేను వేడుకుంటున్నాను, తిరిగి నువ్వు ఈ ఇంట్లోకి రాకూడదు.
ఇక మీద నేను అవమానపడను. నీ అత్తగారిల్లే నీ ఇల్లు. పూర్ణి కన్ఫ్యూజ్ అయిపోయింది. తన కళ్ళకి ముందు చీకటి తప్ప ఏవీ కనిపించలేదు. తన జీవితం తన్ని ఏ దిశలో తీసుకువెళ్తుందో తనకే తెలియలేదు. ఇప్పుడు తన జీవితం ఎటువైపు వెళ్తుందో మనం తెలుసుకోవడాని కోసం సిద్ధి అధ్యాయం గురించి మనం తెలుసుకోవాలి. మ్యామ్, ఏదో తప్పు జరిగి ఉంటుందని నాకు అనిపిస్తోంది. ఏమైంది? అదేంటంటే చూడండి మేడం, మీకు ఏం జరిగిందో చెప్పనంత వరకు మేం మీకెలా సహాయపడతాం? నాకేం జరిగిందో నాకే తెలియడం లేదు. కానీ ఏదో ఒక తప్పు జరిగే ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు ఏదైతే జరుగుతోందో ఇందుకు పూర్తి కారకుడు నా భర్త. మ్యామ్, నా కూతురు ఫోన్ చేస్తోంది. చాలా అర్జెంటు, నేను వెళ్ళాలి. నేను మళ్ళీ వచ్చాక మీతో మొత్తం చెప్తాను, కానీ ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. ఏమండి, ఒక నిమిషం. రండి సార్, రండి రండి. అరే రే రే రే, ఏమైంది నా బంగారు తండ్రికి? ఓ మా చుచ్చుచో, ఏమైంది ఏమైంది? ఓ, ఈ మధ్య ఎక్కువ ఏడుస్తున్నాడే. నాకివ్వు, నేను చూసుకుంటాను. పర్వాలేదు. ఎందుకు? నాకు పిల్లల్ని పెంచడం తెలీదా? పెంచే విధానం తెలుసు కదా. కొడుకుని పెంచి క్రిమినల్ చేశారు. నా బిడ్డని మీకిస్తే దాన్ని క్రిమినల్ చేస్తారు. నీకేమైనా పిచ్చి పట్టిందా? మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడు. నేనే తప్పు చేశాను. నిన్ను కోడలుగా తెచ్చుకున్నాను చూడు. మీ అబ్బాయిని నాకు పెళ్లి చేసి మీరేమీ మంచి పనేమీ చేయలేదు. మీ అబ్బాయి తప్పు మీకే తెలియలేదే. ఎప్పుడు కోడలే కదా తప్పు చేస్తుంది. ఆ అంతా నువ్వే తప్పు చేసావే. ఇవ్వు, నా బిడ్డ నువ్వే. అరే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో వెళ్ళు, సరేనా? నీ యొక్క టెనెంట్ వాళ్ళ గురించి చెప్పు. ఎక్కడి నుండి వచ్చేవాళ్ళు, ఏం పని చేసేవాళ్ళు? సార్, దాదాపు 8 నెలల ముందు వచ్చారు. అద్దెకి ఇల్లు కావాలని అడిగారు. నా ఇల్లు ఈ టౌన్ నుంచి దూరంగా ఉంది. అందుకని అద్దెకి మనిషి దొరకడం చాలా కష్టం. ఖచ్చితంగా ఈ ఇల్లు మీకు నచ్చుతుంది. రండి, ఫర్నిచర్స్ కూడా ఉన్నాయి. లోపల రండి. ఇదిగో చూడండి, ఇదే హాల్, ఇదే బెడ్రూమ్. చూడండి. అమ్మా, ఈ చోటు నాకు నచ్చలేదు. ఇది మీ నాన్నతో చెప్పు. నేనేదో తప్పు చేసినట్లు నువ్వు నన్నేమనొద్దు. అరే రే రే రే, ఈ ఇల్లు వచ్చి టౌన్ నుంచి చాలా దూరంలో ఉందని తెలుసు. మీకు రెంట్లో కన్సెషన్ ఇచ్చేస్తాను, ఓకేనా? అలాగే సార్. ఏంటి అలా అంటున్నారు? నేను మాట్లాడతాను. చెప్పండి సార్, ఎంత తగ్గించి ఇవ్వగలుగుతారు? 500 రూపాయలు కావాలంటే తగ్గిస్తాను. ఏంటండి మీరు? మీ 500 మీ దగ్గరే ఉంచండి, కావాలంటే నేను ఇస్తాను.
పదండి వెళ్దాం. సిస్టర్ ఎందుకు కోపడుతున్నారు? నేను మీకోసం 1000 రూపాయలు తగ్గిస్తా. చూశారు కదా, మీరు ఏమీ చేయలేరు. నోయిడాకి కొత్తగా వచ్చారా? ఎక్కడి నుంచి వస్తున్నారు? గాజియాబాద్. కాసియాబాదా లేదా అలీగఢావా? వివరంగా తెలియదు సార్. వాళ్ళిద్దరు పనికి వెళ్తారా లేదా వాడు మాత్రమేనా? తెలీదు సార్. నీ ఇంటిని అద్దెకిచ్చావు, కనీసం వాళ్ళ గురించి ఏమీ తెలీదా నీకు? సార్, ఈ ఇల్లు టౌన్ నుంచి చాలా దూరంగా ఉన్నందువల్ల ఎవరు రారు. వీళ్ళు వచ్చినందువల్ల ఎక్కువ ప్రశ్నలు అడగలేదు. నువ్వు సరిగ్గా 4 ప్రశ్నలు అడుగుంటే ఈ రోజు నిన్ను ఇన్ని ప్రశ్నలు అడగాల్సి వచ్చేది కాదు. నువ్వు వెళ్ళు. వర్ష, పోస్ట్ మార్టానికి ప్రియారిటీ ఇవ్వు. ఆ 2 ఫోన్స్ యొక్క CDR ఏంటి? సార్, సిద్ధ్య వాళ్ళ భర్త రతి ఒక PM రిపోర్ట్ వచ్చింది. ఇదేంటి? ఆ రోజు వాళ్ళు కత్తితో పొడిచి చంపబడినట్టుగానేగా కనపడ్డారు. కానీ సిద్దిక్ ఒక చావు పాయిజన్ వల్ల ఏర్పడింది, కానీ కత్తితో కాదని రిపోర్ట్స్ లో ఉంది. ఆ తర్వాతే కత్తితో చంపారు. సార్, సిద్ధి మరణానికి కొద్ది రోజుల ముందు పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఒకవేళ తన మన దగ్గర ఏదో చెప్పడానికి వచ్చింది సార్. తన భర్త గురించి. అందుకే సిబిని ఒకవేళ విషం ఇచ్చి చంపుండొచ్చు. ఆ తర్వాత తన్ని బిడ్డని చంపుండొచ్చు. నాట్ పాసిబుల్. రిపోర్ట్లన్నీ చాలా క్లియర్గా ఉన్నాయిగా. ఈ ఫోర్స్ అనలిస్ట్ డైరెక్షన్ బట్టి చూస్తుంటే సుమన్ తన యొక్క కూతురైన రదిని ఫోర్స్ఫుల్లీ కత్తితోనే గుచ్చి చంపాడు. చెప్పాలంటే అది మర్డర్. సార్, కాల్ డేటా రికార్డ్ ఇంకా రాలేదు సార్. కానీ ఫోన్ కాంటాక్ట్ లో వాళ్ళ ఫ్యామిలీ 2 కాంటాక్ట్ నంబర్ దొరికాయి. సుమన్ మొబైల్లో బ్రదర్ కాంటాక్ట్ నంబర్ దొరికింది. మర్డర్కి ముందు సిద్ధి వాళ్ళ అమ్మతో మాట్లాడింది. ఆ ఇద్దరు అడ్రస్ ఇంతి. ఇదిగోండి, మాత్రలు వేసుకోండి. పైకి వెళ్లాల్సిన టైం వచ్చింది. ఇవన్నీ తిని ఏం ప్రయోజనం? మాత్రలు వేసుకోండి, మీ శత్రువులే పైకి పోతారు. నువ్వు నన్ను బాగా చూసుకుంటున్నావు అమ్మా. నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. నీకు మంచి మొగుడు దొరుకుతాడు. అందరి తలరాతలో మంచి మొగుడు రాసుండరు. మీ ఇంటి వాళ్ళు చాలా మంచివాళ్ళు. నీలాంటి ఒక అమ్మాయిని కన్నందుకు. మా ఇంట్లో నన్ను అలా అనుకోలేదు. అందుకనే ఒంటరిగా ఉన్నాను. నిద్రపోండి. నా పొట్టకొట్టి కోసం ఇక్కడ పనిచేసుకుంటున్నాను. ఎనీవేస్, మీరు నిద్రపోయే సమయం అయ్యింది. చెప్పండి. కీర్తివర్మ మీ కూతురేనా? అవును. ఐఎమ్ సారీ, మీకు ఒక బ్యాడ్ న్యూస్. ఇన్స్పెక్టర్ సార్, ఏ వార్తని చెప్పడానికి ఇక్కడికి వచ్చారో, ఈ వార్తని నేను 13 సంవత్సరాల ముందే తీసుకున్నాను. తను ఒక బుద్ధి లేని వాడితో పారిపోయింది. వాడు అసలు నా కుటుంబానికి అర్హత లేనివాడు. తోటమాలి కొడుకు సుమన్. దానికి చెప్పి నేను ఎంతో ప్రయత్నించాను. అవును, తన దగ్గర ఏం లోపం ఉంది? ఇలా చూడు, ఆ అబ్బాయి గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. తన గురించి నీకు సరిగ్గా తెలీదు. మేమిద్దరం చాలా సంతోషంగానే ఉన్నాం. మాకు ఇంకెవరూ అవసరం లేదు. ఇలా చూడు, ఇదే మన జీవితాలు. స్క్రీన్లో చూపించే సినిమా కాదు. ఇలాంటి మాటలు మాట్లాడి కుటుంబాన్ని నడపలేవు. ఇలా చూడు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను చెప్పేది విను. చాలా మొండి పట్టుపట్టింది. మేము తనతో బంధాల్ని అన్నిటినీ తెంచేసుకున్నా. ఆ తర్వాత మీ కూతురుతో మీరేమీ మాట్లాడలేదా? తను నాకు ఫోన్ చేసునింది కొన్ని రోజులకు ముందు. 13 సంవత్సరాలు. అమ్మా, మీరు చెప్పింది నిజమే. ఇది జీవితం. స్క్రీన్లో చూసే సినిమా మాత్రం కాదు. నేను చాలా బాధపడుతున్నానమ్మా. నేను మిమ్మల్ని వచ్చి కలవాలి. నేను రావచ్చా మీ మనవరాలను తీసుకొని? తను మీ మనవరాలమ్మా. చాలా అందంగా ఉంటుంది, ప్రేమగా ఉంటుంది. తనని చూడాలని ఆశగా ఉంది కదూ. నువ్వు నీ భర్తతోనే కదా బ్రతుకుతున్నావు. సరే, ఎక్కడున్నావు? నేను నోయిడాలో ఉన్నాను. నేను వచ్చి మొత్తం వివరాలు చెప్తాను. నేను రావచ్చా? చాలా సంవత్సరాల గాయాలివి. నీకే తెలుసు కదా.
అప్పుడు మేము అందరం ముందు తలదించుకొని ఉన్నాము. మేము ఆలోచించడానికి టైం కావాలి. హలో హలో నేను తనని ఇంటికి రమ్మని చెప్పాలనుకున్నాను, కానీ నేను గట్టిగా చెప్పగలను. నా కూతురు చనిపోవడానికి కారణం వాళ్ళ భర్త అయ్యే ఉంటాడని నాకు తెలుసు. హస్బెండ్ యొక్క ఫ్యామిలీ ఎక్కడున్నారు? రామ్జీ నీకెలా తెలుసు? అరే చెప్పాను కదా, ఆయన ఎక్కడున్నారో నేనే చూసుకుంటున్నాను. నేను నమ్మను. అయితే జగన్ నివాస్ వృద్ధాశ్రమానికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి అడగండి. ఇక్కడ నేను లెక్కలు చూడాలి. ఇది లాస్లో వెళ్తుందని ఆయన చెప్పారు. ప్రైమ్ లొకేషన్లో కొట్టున్నప్పుడు ఎలా లాస్ అవుతుంది? చెప్పాను కదా ఇక్కడ లెక్కలు చూడాలని. అన్ని డిషెస్ టేస్ట్ చూడాలి. నువ్వు సుమన్ యొక్క బ్రదర్వా? దానికి హే హీరో, అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తే చాలు. నువ్వు సుమన్ బ్రదర్వా? మేమిద్దరం కూడా ఒకే తల్లికే పుట్టాం. ఆ బంధం తప్పితే వేరే బంధం లేదు మాకు. ఎందుకు? ఎందుకంటే వాడు మా బాబుని అంటే చంపాడు. ఏంటి? అదేంటంటే మా బాబుకు కూడా వాడంటేనే బాగా ఇష్టం. వాడి మీదే నాకంటే ప్రేమ ఎక్కువ చూపిస్తాడు. చాలా గొప్పగా వాడి గురించి చెప్తాడు. మా సుమంత్ చాలా బుద్ధిమంతుడని, చాలా గొప్పోడవుతాడని కూడా చెప్తాడు. వాడు ఒక అమ్మాయిని లాక్కొని పారిపోయాడు. అది మా బాబు తట్టుకోలేక చచ్చిపోయాడు. ఇప్పుడు కూడా నువ్వు వాడితో మాట్లాడుతున్నావు కదా, వాడి ఫోన్ వస్తుందా? కానీ ఎప్పుడైనా వస్తాడు. ఎప్పుడు పడితే అప్పుడు వాడి ఇష్టానికి వచ్చి ఏదో ఒకటి ఊరికే చెప్తూ ఉంటాడు. నా భార్య అందంగా ఉంది, నాకు ఒక కూతురు ఉందని కూడా చెప్తాడు. మమ్మల్ని మోసం చేసి వాడి జీవితాన్ని మాత్రం బాగు చేసుకున్నాడు. నా దగ్గర అధికారం ఉంటే వాడిని చంపేస్తాను. ఒకవేళ నువ్వేనా వాడిని చంపుంటావా? ఏం మాట్లాడుతున్నారు మీరు? సుమన్ మాత్రమే కాదు, వాడి పూర్తి కుటుంబము చంపబడ్డారు. నువ్వేం పని చేస్తున్నావు? నేను టాక్సీ తోలుతున్నాను. గాజియాబాద్, నోయిడా అంతా వస్తావా? నేను టాక్సీ తోలుతున్నానంటే అక్కడికంతా వెళ్ళి తీరాలి కదా. వద్దు వద్దు, వదిలే నన్ను, వదిలే. వద్దు. సార్, సిద్ధి బాడీలో విషం ఉంది కదా, దాని రిపోర్ట్ సార్. ఈ ఇంట్లో ఉన్న నార్మల్ అయిన పురుగుల మందే. ఐసీ. ఇప్పుడు ఇది ఎవరైనా ఇచ్చారా లేదా తనంటే తాను తినిందా? మీకేమనిపిస్తుంది? హానర్ కిల్లింగ్ అయి ఉంటుందో? ఐ మీన్ టు సే, చాలా కాలపు కోపం, చిరాకు, దాంతో కూతురు తల్లిని కాంటాక్ట్ ఇంకో చేసింది. విషయం కూడా ఉంది. తన యొక్క మొగుడు గురించి చెప్పడానికి సిద్దిక్ ఇక్కడికి వచ్చింది. అది ఏమై ఉంటుంది? అది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు సిద్ధి యొక్క అమ్మ గురించి, అలాగే సుమన్ యొక్క బ్రదర్ గురించి విచారణ చేయి. వద్దు. నన్ను వెళ్ళనివ్వు, వెళ్ళాలి. మేడం, సార్ ఒక్క నిమిషం. చెప్పండి. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చెకింగ్కి వచ్చాం మేము. చూడండి, మేము ఇదంతా క్లీన్ గానే పెట్టుకుంటాం. కానీ లైసెన్స్ మీరు చూపించండి. ఓనర్ వాళ్ళు చెప్పండి. ఏ లైసెన్స్ సార్? హెల్త్ అండ్ ట్రేడ్ లైసెన్స్, ఈటింగ్ ఫుడ్ లైసెన్స్, ఇంకా ఫైర్ లైసెన్స్ కూడా. ఈ లైసెన్స్ అంతా కావాలని నీకు తెలీదా? 5 ఏళ్లుగా ఈ చోట్ల ఉండి నడిపిస్తున్నాను. ఫుడ్ కేటరింగ్, హోటల్ మేనేజ్మెంట్ లో డిప్లొమా చేశాను. లైసెన్స్ కాపీ కూడా ఇవ్వండి, ఇంకా శాంపిల్ కూడా ఇవ్వండి. షానవాస్, సర్టిఫికేట్ కాపీస్ సార్కి ఇవ్వు. అలాగే మేడం. సార్, లైసెన్స్ పేపర్లన్నీ ఆర్డర్లోనే ఉన్నాయి సార్. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదని అనిపిస్తుంది. ఓకే తివారీ. ఓకే సార్. అరే చీరలు మొత్తం సర్ది పెట్టండి అయ్యా. ఏంటయ్యా మీరు ఇలా పనిచేస్తున్నారు? తొందరగా పని కానీ. రండి మేడం, ఏం కావాలి? మా దగ్గర చీరలున్నాయి, బట్టలున్నాయి, సామాన్లు కూడా ఉన్నాయి. ఏం కావాలి మేడం? నేను లేదు. చెప్పండి మేడం. కొత్త డిజైన్ పరదా కూడా వచ్చింది. సూట్ కేస్ కూడా ఉంది మేడం. ఇంటికి కావాల్సిన అన్ని వస్తువులు ఉన్నాయి. లేదు,
నాకేది వద్దు. అరే అదేంటి మేడం ఆగండి. సార్, ఒక విచిత్రమైన విషయం ఏంటి? సార్. సిద్ధి వాళ్ళమ్మ సుమన్ బ్రదర్ సార్. ఇద్దరూ ఒకేసారి నోయిడాలో ఉన్నట్టు జీపీఎస్ చూపిస్తుంది సార్. ఆ రోజు సిద్ధి సుమన్తో నోయిడాలో ఉన్నారు సార్. ఆ నలుగురు నోయిడాలోనా? ఇదెప్పుడు జరిగింది? మర్డర్కి ఒక వారం ముందు. అంటే ఆ సిద్ధి వాళ్ళమ్మకి ఫోన్ చేస్తానికి ముందలే ఆల్రెడీ వీళ్ళిద్దరు కలిశారు. ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళమ్మ ఈ విషయాన్ని చెప్పలేదు. పిలిపించు. ఎస్ సార్. హాయ్ డాక్టర్, ఎనీ లక్? ఆ శాంపుల్ అయితే మీకు ఇచ్చానే. ఆ శాంపిల్ చూసిన తర్వాత సందేహపడేటట్టు ఏదీ లేదు, అంత క్లియర్గానే ఉన్నాయి. మీరు చెప్పింది చూస్తే అంత క్లీన్గా ఉందా? అబ్జల్యూట్లీ. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. బాగా ఊపిరి పీల్చుకోండి. ముందు కంటే ఇప్పుడు బెటర్గా ఉంది. క్రెడిట్ అంతా ఈ అమ్మాయికే చేరాలి. తను కేర్ టేకర్ కాదు, దేవుడమ్మా. గుడ్ జాబ్ పూర్వి. డాక్టర్ సార్, చెప్పండి. అది మిమ్మల్ని ఒకటి అడగాలి. అడగండి. ఇక్కడ రావడానికి నీకు ఎంత ధైర్యం వచ్చింది? నేను మా అబ్బాయిని తీసుకెళ్ళడానికి వచ్చాను. వాడు ఇంట్లో లేడు. తనకి వాళ్ళమ్మ ఎప్పుడో చనిపోయింది. చెప్పాలంటే ఈ విషయం వాడికి కూడా తెలుసు. అందుకని చెప్పేది విను. మర్యాదగా ఇంటి నుంచి బయటకు వెళ్ళు, మళ్ళీ తిరిగి చూడకో. మా అబ్బాయిని దాచిపెట్టారా? నువ్వు నా మీద నింద వేయకో. ఆ రోజు కోపంలో పోవే అన్నావు, కానీ నువ్వు నిజంగానే వెళ్ళిపోయావు కదా. తనని సమాధానం చేయడానికి నేను ఏదో ఒకటి చెప్పి తీరాలి కదా. మీరు ఏమనుకున్నారో దాన్నే ఒక కథగా చెప్తున్నారు, అంతేగా? నీకు అసలు ఏం కావాలి? మీ నుంచి విడుదల కావాలి. మీ అబ్బాయిని డివోర్స్ పేపర్ మీద సైన్ చేయమని చెప్పండి. ఇదిగోండి ఈ వెబ్ పేపర్స్. సార్, మీరు చేసేది అసలు బాలేదు. ఒక క్రిమినల్ లాగా నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చేశారు. అదే సమయంలో మీరు చేసేది కరెక్ట్గా లేదు. నేను మీ దగ్గర నిజాయితీగా ప్రశ్నలు అడుగుతున్నా, కానీ మీరు నాకు అబద్ధాలు చెప్తున్నారు. అలా నేనేం అబద్ధం చెప్పాను? మీరు మీ కూతురి దగ్గర ఫోన్లో మాట్లాడారని నా దగ్గర చెప్పారు, కానీ దానికి ముందర మీరు నోయిడాకి వెళ్ళారు. ఎందుకు? ఆశ్చర్యంగా జరిగిందా? మీరు నోయిడాకు వచ్చారు, 13 సంవత్సరాల తర్వాత మీ కూతురు మీకు ఫోన్ చేసింది. అలా కొన్ని రోజుల తర్వాత నీ కూతురు యొక్క మొత్తం కుటుంబం చంపబడ్డారు. నేను ఇక్కడికి వచ్చాను, కానీ నేను ఈ విషయాన్ని చెప్పాలని అనిపించలేదు. నాకు ఎప్పుడైతే సిద్ధి ఫోన్ చేసిందో దీనికి ముందే సుమన్ కూడా నాకు ఫోన్ చేశాడు. ముందే అతనంటే నాకు అస్సలు నచ్చేది కాదు. అతను నాకు రిక్వెస్ట్ చేశాడు. నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పాడు. ఒక్కసారి నన్ను కలవాలని చెప్పాడు. నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? నువ్వు రా, చెప్తాను. ఏంటి మనం ఇక్కడ ఏం చేయబోతున్నాం? నేను నీకు చెప్పాను కదా, ఒక సర్ప్రైజ్. వెంటనే తెలుస్తుందిలే. అరే, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నాకేంటో చాలా అయోమయంగా ఉంది. అరే, నిన్ను రమ్మంటున్నానుగా, చూపిస్తాను రా. చాలా సంవత్సరాల తర్వాత నా కూతుర్ని నేను చూశాను. అట్లా ఏంటి ముఖ్యమైన విషయం? ఏ కారణం కొద్దీ సుమన్ మిమ్మల్ని పిలిచారు? తను నీకు తెలుసా? తెలుసు, కానీ ఇప్పుడు తను పని చేయట్లేదు. ఎప్పుడు తన పని వదిలేసింది? 2 ఏళ్ల ముందు. అప్పుడే రామన్న చనిపోయారు. రామ్జీ ఎవరు? తన భర్త. తనకన్నా 40 ఏళ్ళు పెద్దవాళ్ళు. ఊర్మి ఇక్కడ జాయిన్ చేసినప్పుడు తనని బిడ్డా బిడ్డా అని పిలిచేవాళ్ళు. తర్వాత కానీ ఏది జరుగుతుందో అది మంచిగా జరుగుతుంది. వెళ్లే ముందు అక్కడుండే డాబాని తన మీద రాసిచ్చారు. ప్రైమ్ లొకేషన్ లో కొట్టుంది, ఇది లాస్ లో వెళ్తుందా? నేను చెప్పాను కదా ఇక్కడ లెక్కలు చూడాలి అని. అయినా ఊర్మి పాపం చేసిన జన్మం సార్. మొదటి భర్త జైలుకి వెళ్ళిపోయాడు, ఇంకోడు చనిపోయాడు. ఇప్పుడు తను డాబానే చూసుకుంటుంది. ఫస్ట్ హస్బెండ్ జైల్లోనా? అవును సార్. చెప్పండి మేడం, సుమనాల ఏ ముఖ్యమైన విషయం కోసం మిమ్మల్ని ఇక్కడ పిలిచాడో చెప్తారా?
నన్ను మీకేం చెప్పమంటారు? తన ముందే చెప్తున్నాను, నాకు చాలా సిగ్గేస్తుంది. నేను మీ అమ్మాయికి రోజు కావాల్సిన వస్తువులు కూడా ఇవ్వలేకపోతున్నాను. నన్ను ఏం చేయమంటారు? నేను ఎంతో ట్రై చేసి చూశాను, కానీ నాకు ఒక ఉద్యోగం కూడా దొరకట్లేదు. ఎంత వెతికినా నాకు పని దొరకట్లేదు. ఇన్ని సంవత్సరాల్లో మా పరిస్థితి రోజు రోజుకి అధ్వానంగా పోతుంది. చాలండి, ఇంకా ఆపేసుకుందాం. మీ కూతురికి ఇటువంటి జీవితం అక్కర్లేదు. దయచేసి మీరు తనని తీసుకువెళ్ళిపోండి. నాకు అర్థమవుతుంది, వినటానికి నీకు కష్టంగానే ఉంటుంది, కానీ నేను నిజంగా బాధపడుతున్నాను. నేను ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. నువ్వు సంతోషంగా ఉండాలి, నేను ఉంచుకోలేకపోతున్నాను. ఇలా నువ్వెందుకు ప్రవర్తిస్తున్నావో నాకు తెలుసు. సిద్ధి నేను చెప్పేది విను. సిద్ధి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది. తను వెనకతలే సుమన్ కూడా వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడే వస్తానని నాతో చెప్పి వెళ్ళాడు. చాలాసేపు అయింది. నేను కూడా అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఈ విషయాన్ని ఎందుకోసం నా దగ్గర దాచారు? అతను చాలా మంచి భర్త. అలా అనే మీరందరూ అనుకుంటారు. నా కూతుర్ని బాగా చూసుకుంటున్నారనుకున్నారా? లేదు, అతను చేసిందంతా నాటకం. చెప్పాలంటే అతను నా కూతురి జీవితాన్నే నరకంగా చేశాడు. సరే, నేను బయలుదేరచ్చా? ఈసారి నా దగ్గర నిజమే మాట్లాడారని నేను నమ్ముతున్నాను. ఇన్స్పెక్టర్ సార్, నా కూతుర్ని చంపిన వాడిని వదిలిపెట్టకండి. వర్ష, మనం స్టార్టింగ్ నుండి క్యాల్కులేట్ చేద్దాం. మనకి ముందల సిద్ధి, సుమన్ అలాగే రది యొక్క బాడీ దొరికింది. పిఎం రిపోర్ట్లో అన్నిటికంటే ముందల ఆ ముగ్గురిలో ముందు సిద్ధి చచ్చింది. దీనికి కారణం విషం. రెండో విషయం, చావడానికి ముందల అంటే 2 రోజుల క్రితం సిద్ధి మన స్టేషన్కి వచ్చింది ఏదో చెప్పాలని, కానీ ఏది చెప్పకుండా వెళ్ళిపోయింది. అదే రోజు రాత్రి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది. అమ్మా, మీరు చెప్పింది నిజమే. ఇది నా లైఫ్. స్క్రీన్లో చూసే సినిమా మాత్రం కాదు. నేను చాలా బాధపడుతున్నానమ్మా. ఈ 2 విషయాల్లోనూ ఒకటి కామన్గా ఉంది. తను వాళ్ళ భర్త గురించి ఏదో చెప్పాలనుకుంది. అంతేకాదు, నా భర్త ఇప్పుడు నాకు ఏమేమి జరుగుతున్నాయో అందుకు వెనకాల ఖచ్చితంగా తనే ఉంటాడు. మరియు మూడో విషయం, ఇక్కడికి రాగానే అదర్వైజ్ వాళ్ళ అమ్మకి 4 రోజుల ముందర ఫోన్ చేస్తానికి ముందు సుమన్ సిద్ధి వాళ్ళ అమ్మని ఇక్కడికి పిలుస్తానికి, తన యొక్క కూతుర్ని ఇక్కడి నుండి తీసుకెళ్లమని చెప్పడానికి. దయచేసి మీ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. ఈ పూర్తి మ్యాటర్లోనూ ఏదో ఒకటి మిస్ అవుతుంది. మీరలా లోపలికి వచ్చారు. నేను పొగిడే తీరాలి. నీకు నిజంగానే చాలా తెలివి ఉంది. నీ బ్రెయిన్ అయితే కరెక్ట్ గా యూజ్ చేసింటే ఈ క్రైమే జరిగిండదు. ఇప్పుడు ఈ లైసెన్స్, పాస్పోర్ట్, ఈ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, ఇంకా ఇది కాకుండా ఇంకా ఏ డాక్యుమెంట్స్ అంతా బయట తిరుగుతుంది. చెప్పు, ఇది నువ్వే చేసావా? అవును సార్. ఇంకా వీళ్ళ కోసం ఏమేమి చేసావు? చెప్పు, చెప్పరా. ఏం చేయలేదు సార్, వేరేం చేయలేదు సార్. నేను చెక్ చేశాను. సుమన్ బ్రదర్ సునీల్ నోయిడాకి అద్దె కోసం వచ్చాడు. అతని మిగతా యాక్టివిటీలో అనుమానం పడేలా లేదు. ఇంకో విషయం సార్, మన ఇన్ఫార్మర్ ఇన్ఫార్మ్ చేశాడు, సెక్టర్ 78 మార్కెట్లో సిద్ధిని సుమన్ని చూశారట. దాంతో ఎవరైతే అతన్ని చూశారో అతనికి ఎందుకు గుర్తుందంటే సిద్ధి సుమన్ ఇద్దరు అక్కడ గొడవ పడ్డారట. ఎందుకని వాళ్ళిద్దరు గొడవ పడ్డారో అతను కనుక్కోలేదట. సిద్ధి, ఆగు. నా చెయ్యి వదిలు. నాకు నచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? మా అమ్మ చెప్పిందంతా నిజమే. నువ్వు నాకు సరైన వాడు కాదు. సిద్ధి, ఇద్దరికి మనస్పర్ధలోనే క్లియర్గా ఉంది. ఈ వ్యక్తి విన్నట్టుగా మిగతా వాళ్ళు కూడా వినుంటారు. వీళ్ళ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే సార్. ఏ కారణం కొద్దీ వీళ్ళ యొక్క జీవితం ఎందుకని ఇలా ముగిసింది? ఇంట్రెస్టింగ్. సిద్ధి సుమన్ హత్య జరగడానికి దగ్గరలో ఏ ఒక్క ఫోన్ అనేది యాక్టివ్లో లేదు, ఎక్సెప్ట్ వాళ్ళ ఫోన్ తప్ప.
అంటే దీన్ని బట్టి చూస్తే ఎవరో ప్రొఫెషనల్ క్లియరేజ్ చేశాడు. ఎందుకంటే అలాంటి ఒక హంతకుడు ఎలాంటి ఆధారాలని వదలకుండా ఇలా క్లియర్గా చేస్తాడు. మన గూఢాచారుల్ని యాక్టివ్గా ఉండమను. మర్డర్ వెపన్ అలాగే డిస్క్రిప్షన్తో ఆ హంతకుడు ఎవరో కనిపెట్టాలి. కొన్నిసార్లు అదే అతికి తెలివితేటల వల్ల ఒక క్లూగా మారుద్ది. సార్, టీ కొట్టడికి ఏమీ తెలియలేదు. అక్కడికి వెళ్ళి అడుగుదాం. ఇదిగో వీటిని మడత పెట్టు. ఇది అక్కడ పెట్టు. సరిగా పెట్టరా. నమస్తే సార్, రండి. చెప్పండి సార్. వీళ్ళని చూసావా? సార్ వీళ్ళు వారం క్రితం మా కొట్టుకొచ్చారు సార్. బోల్డ్ బట్టలు తీసుకుని వెళ్ళారు సార్. ఆ మేడం చీర తీసుకున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఇద్దరు సంతోషంగానే ఉన్నారా? అవును మేడం. అదేంటంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారో లేదో నేను గమనించలేదు. ఎందుకంటే మాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరు సంతోషంగానే లేరట. మేడం, నేను ఏదైతే చూశానో ఆ విషయం మీకు చెప్పేశాను. వాళ్ళ మధ్య గొడవ ఏంటో నాకు తెలియదు మేడం. ఇది కొత్త ప్రోడక్ట్. దీన్ని తీసుకెళ్ళి అదిగో అక్కడ పెట్టు. ఇక్కడ దుమ్ము ఎక్కువ ఉందయ్యా. రండి మేడం, చెప్పండి ఏం కావాలి. అది నాకు సార్ ఈ ఫుల్ రిపోర్ట్ ఆ దాబాకైతే చెందినది సార్. ఈ లేడీ అయితే చాలా అంబిషియస్ ఇంకా ఇంటెలిజెంట్ గా ఉన్నారు సార్. జైల్లో వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ తో కూడా మాట్లాడేశాము. సార్, ఊర్మి చెప్పింది కాబట్టే లంచం తీసుకున్నాను. నేను తన మాట మీద నిలబడ్డాను. సార్, ఊర్మికి చాలా డబ్బు అవసరం ఉంది సార్. గుడ్ జాబ్ ప్రదీప్. దగ్గరలో అన్ని ఆధారాలు దొరికాయి. మనం అనుకున్న దానికంటే ఈ మ్యాటర్ చెప్పాలంటే చాలా కన్ఫ్యూషన్గా ఉంది. త్వరలోనే అన్నీ క్లియర్ అయిపోతాయి. చూసారా మేడం, దృఢంగా ఉంటుంది, బాగా పనిచేస్తుంది, చాలా మంచి క్వాలిటీ మేడం. యాక్చువల్లీ నాతో ఏం చెప్పారంటే అది చాలా అర్జెంట్. అందువల్ల ఈరోజు మనం నాకు అర్థమైంది. నాతో వస్తారా? నీ శాలరీని నేను డబుల్ చేశాను. ఈ విషయం నీకు కూడా తెలుసు కదా. నాతో ఉంటే ఎక్స్ట్రా డబ్బులు కూడా సంపాదించొచ్చు. ఇంతకు మించి ఆలోచించద్దు. నేను చెప్పింది మాత్రం చెయ్యి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నాకు మొత్తం బాగా అర్థమయ్యేలా చెప్పారు సార్. నేను అమ్మకి ఫోన్ చేసి చెప్తాను. యాక్చువల్లీ ఆమె రావాలనుకున్నారు, నేను వద్దని చెప్పాను. మీరు సేఫ్గా ఉన్నట్టు వాళ్ళకి చెప్పండి. హలో. అమ్మా, నేను బాగానే ఉన్నాను. మీరు ఏమీ కంగారు పడద్దు. ఇక్కడ అంతా బాగా సేఫ్గానే ఉన్నాయి. మీరు ఒక పని చేయండి, నన్ను పికప్ చేయడానికి బండి పంపించండి. ఆ షాప్ ఉంది కదా, దాని వెనకాల ఉన్న వీధికి పంపించండి. సరే అమ్మా. వర్ష, బండితి. మదన్ చెప్పు.
చనిపోయిన వాళ్ళ కాంట్రాక్ట్ ఎవరికిచ్చారో చెప్పు. వెరీ గుడ్. వాడు ఎక్కడ దొరుకుతాడు? సార్, కిల్లర్ గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది. గుడ్. బండిని తీమను, వెంటనే లేపు. రైట్ సార్. హే, రారా. సార్ చెప్పు. చెప్పమన్నానా? నిజం చెప్పు. చెప్పురా నిన్నే. చెప్పు. నువ్వు నోరు తెరిచే వరకు, లేదంటే ఈ దెబ్బలు పడతానే ఉంటాయి నీకు. ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చారు? మేడం, ఈ ఐడియా అంతా గజేంద్రంది. మా కొట్టు ఈ పక్కనే ఎక్కడో ఉంది. అందుకని తినడానికి తను వస్తాడు. పేజ్ వాక్ లో నేను డాక్టర్కి అసిస్ట్ చేసిన విషయం తనకి ఎలాగో తెలిసింది. మన దుకాణాన్ని ఈ విధంగా నడిపితే అస్సలు డబ్బులు సంపాదించలేం. నా దుకాణం వెనక చోటుంది, మీకేమో తెలివి ఉంది. మీరు సరేం చెప్తే డబ్బులు వర్షం కురిపించచ్చు. అదేలాగా? ప్రెగ్నెంట్ అయిన లేడీ తల్లవ్వాలని కోరుకోదు. సరిగ్గా చెప్పావు. నేను అమ్మని అవ్వాలనుకోవట్లేదు. నాకు వేరే దారి లేదు. మీరు తప్పకుండా అర్థం చేసుకోగలరు, ఎందుకంటే ఇలాంటి అమ్మాయిలు మన సొసైటీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ కుదరట్లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర చోటు లేదు కాబట్టి. సిద్ధిని ఎందుకని చంపావురా? సార్, ఆవిడ మమ్మల్ని బెదిరించెళ్ళింది సార్. సిద్ధి ఆగు. నా చెయ్యి వదిలో. నాకు నచ్చలేదని తెలిసి కూడా ఇలా చేసావు కదా. ఇంకొక బిడ్డ ఇప్పుడు మనకు అక్కర్లేదు. అది ఆడపిల్లైతే అస్సలొద్దు. ఇది నీ నీచమైన ఆలోచన. నువ్వు నాకు అర్హతైన వ్యక్తి కాదని మా అమ్మగారు అప్పుడే చెప్పారు. బాగా అర్థం చేసుకో. ఈ పని ఎవరైతే చేశారో వాళ్ళు నేను ఊరికే వదిలిపెట్టను. సిద్ధి, సార్, నేను భయపడిపోయాను. ఉర్మి ఏమో నన్ను రెచ్చగొట్టింది సార్. సిద్ధి ప్రాణాలతో ఉంటే మన ఇద్దరికీ ప్రమాదం అని చెప్పి నన్ను అనవసరంగా రెచ్చగొట్టింది. అందువల్ల నేను ఒక కిల్లర్కి ఫోన్ చేశాను. సిద్ధి ఫ్యామిలీ మర్డర్ గురించి వీడేం చెప్పాడో చెప్పు. మర్డరా? లేదు సార్, నాకు ఈ మర్డర్తో ఎలాంటి సంబంధం లేదు. ఇంకా ఎంత నువ్వు అబద్ధాలు చెప్తావు? నీ యొక్క అత్యాశ వల్ల నీ యొక్క మొగుడు జైలుకెళ్ళాడు. కొన్ని రోజులుగా నువ్వు ఒక డాక్టర్కి అసిస్ట్ చేస్తే దానికి నువ్వు డాక్టర్ని అనుకుంటావా? లేదు సార్, అదేమి. ఫేక్ డిగ్రీ అంతా చేతికొచ్చింది, చేసిన వాడు కూడా దొరికేశాడు. డాక్టర్గా మారి ఒక ఆడావిడ యొక్క గర్భాన్ని తీసి నీ యొక్క విషపూరితమైన అత్యాశతో కాల్చేశావు. సార్, మీరేం వాడన్నిటినీ మాట్లాడుతున్నారు? ఒప్పేసుకున్నాడు. ఇది సమాజం కోసం కాదు, నీ యొక్క స్వార్థం కోసం. ఇష్టంతో వచ్చిన వాళ్ళని అబార్ట్ చేసావు. ఎవరు ఇష్టపడలేదో వాళ్ళ దగ్గరే తప్పుగా నడుచుకున్నావు. మేడంకి ఇవ్వండి అయ్యా. ఆ బ్రౌన్ చూపించండి. ఇది చూడండి మేడం. అరే రే, అరే ఏయ్, ఐఎమ్ సారీ. మీకు ముందే నేను వార్న్ చేశాను. ఈ ప్రొసీజర్ చాలా కష్టం. కానీ తనకి బీపీ ఉన్న విషయం నాకు ముందే మీరు ఎందుకు చెప్పలేదు? ప్రామిస్ గా నాకేమీ తెలీదు. నా కూతురుకు బీపీ ఉంది. ఇలా చూడండి, నేనేమీ చేయలేను. మీరిప్పుడు పేపర్లో సైన్ కూడా చేశారు. అక్కడ ప్రాణాలకి ప్రమాదం అని ఆ పేపర్లో రాసుంది. చూడండి, మీ కూతురు ఎక్కడికో కాదు, దేవుడి దగ్గరికే వెళ్ళిందని ధైర్యంగా ఉండండి. పెళ్ళవడానికి ముందే అర్పిత కన్సీవ్ అయింది. కానీ తన అమ్మ నాన్న ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక ఇల్లీగల్ అయినా ఎవరికీ తెలియని ఒక చోటికి వెళ్లి అబార్షన్ చెయ్యడం అనేది తన ప్రాణాల్ని ప్రమాదంలోకి తొయ్యడమని తెలీదు. ఈ చోట్లో రెప్యుటేషన్ని కాపాడుకోవడానికి, పేరు కాపాడుకోవడానికి వీటన్నిటికంటే ఆ అమ్మాయి ప్రాణవే చాలా చాలా ముఖ్యం. చివరిగా ఏం జరిగింది? తను తన అమ్మని, నాన్నని కోల్పోయింది. పెళ్ళవని ఒక అమ్మాయి ఏదో ఒక కారణం వల్ల ప్రెగ్నెంట్ అయితే తనొక స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. ఏది కరెక్టు, ఏది తప్పనేది అర్థం చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. ఈ టైంలోనే పిల్లల దగ్గర అమ్మా నాన్న ఒక ఫ్రెండ్లా బిహేవ్ అవ్వాలి. అప్పుడే పిల్లలకి అమ్మా నాన్నల మీద నమ్మకం వస్తుంది. నిజం చెప్తారు, ఎలాంటి కష్టమూ ఉండదు, మంచి జరుగుతుందని నమ్మకం వస్తుంది. ఎందుకంటే పిల్లలు తీసే తప్పుడు నిర్ణయం చివరిగా వాళ్ళ ప్రాణాల్ని నాశనం చేస్తుంది. ఈ కాలంలో యంగ్స్టర్స్ కి మంచి అండర్స్టాండింగ్ ఉంది. చాలా హెల్ప్ లైన్ నంబర్స్ గురించి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇంటర్నెట్ లో ఎన్జీఓ వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఇలాంటి కష్టమైన పరిస్థితిలో వాళ్ళు ఇరుక్కుంటే ఎన్జీఓస్ ద్వారా వాళ్ళకి సాయం దొరుకుతుందని వాళ్ళు ముందు నమ్మాలి. ఎన్నో ఏళ్లకు ముందు ఇది నాకే జరుగుంటే నేను భయపడిపోయి ఉంటాను, వణికిపోయి ఉంటాను. ఏ దిశ వైపు వెళ్లాలో నాకు కూడా తెలిసేది కాదు. కానీ ఈ రోజు మనం అన్నీ తెలుసుకుంటున్నాము. ఎందుకంటే అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో మనకి దొరుకుతున్నాయి. కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకోవడమే ముఖ్యం.
ఇంకా కూడా డైరెక్ట్గా చాలా మంది మెడికల్ స్టోర్కి వెళ్ళి కాండం అడగడానికి ఆలోచిస్తున్నారు. సిగ్గుపడుతున్నారు. ఇది తప్పుడు విషయం కాదు. ఇవి అడగడానికి ఎందుకు ఆలోచిస్తారు? ఇది చాలా న్యాచురలే. అవేర్నెస్సే లేకపోతే ఏది కరెక్టు ఏది తప్పని మనం ఎలా తెలుసుకుంటాం? దాంతో చాలాసార్లు చేసిన తప్పుని దిద్దుకునేలోపు కాలం గడిచిపోతుంది. మీ దగ్గర సమయం ఉండదు. సమయం మీకు వెనగా మారచ్చు. వీటన్నిటికంటే పెద్ద నిజం ఏంటో తెలుసా? ఒక ఇల్లీగల్ స్థలానికి మీ కూతుర్ని తీసుకువెళ్ళి లేక మీ అక్క చెల్లెల్ని తీసుకువెళ్ళి అబార్షన్ చేయించి వాళ్ళ ప్రాణాలకి మీరు ముప్పు తీసుకొస్తున్నారు. మన దేశంలో డబ్బు, చదువు ఈ రెండిటి కోసమే మన దేవుడిని మొక్కుతున్నాం. చెప్పాలంటే ఇండియానే భారత మాత అంటున్నాము. కానీ ఇంకొక వైపు మన దేశంలో ఆడవాళ్ళని బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. తను ఒక ఆడపిల్లని కనకూడదంట. ఒక ఆడపిల్లని కన్న ఇల్లు ఒక చావు ఇల్లుగా మారిపోతుంది. కూతురు పుడితేనే తన పెళ్లి డౌరీ అనే మాట్లాడుకుంటున్నారు. మీ అమ్మాయిని ధైర్యంగా పెంచాలి. తను స్వయంగా జీవించాలి. ఎప్పుడూ కూడా మీ సపోర్ట్ని తను ఎదురుచూడకూడదు. తను మీకు సపోర్ట్గా ఉండాలి. నేను చెప్పేది మీరు నమ్మండి. చాలు, ఇంతకు మించి వద్దు. మిమ్మల్ని బతిమాలుకుంటున్నా. కూతురుకి కొడుక్కి ఇంత పెద్ద తేడా అని చూడకండి. మీరు కాస్త నమ్మకంతో మీ కూతురికి సపోర్ట్ చేసి తనకి తోడుగా ఉంటే సమాజంలో తనకు మర్యాద పెరుగుతుంది. ఇంకొక విషయం, అన్రిలయబుల్ అబార్షన్ సెంటర్స్కి మీ కూతుర్ని తీసుకువెళ్లొద్దు. ఇది చట్టవిరోధం మాత్రం కాదు, ప్రమాదం కూడా. తన ప్రాణానికే ముప్పొస్తుంది. నేను దివ్యాంక త్రిపాఠి దహియా. ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను, కానీ మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. మళ్ళీ కలుస్తాను ఒక కొత్త కథతో, ఒక కొత్త అధ్యాయంతో. చూస్తూనే ఉండండి క్రైమ్ పెట్రోల్. హెచ్చరిక, విమెన్ అగెయిన్స్ట్ క్రైమ్. ఒక్క ఆడదాన్ని ముట్టుకుంటే ఎందరో మంది లేస్తారు. జై హింద్.